అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆలంబన. రచయిత పిఎం సుందరరావు గారు. ఇక కథలోకి వెళితే, పోవే 3 ముళ్ళు వేయించుకొని మొగుడు చేయి పట్టుకొని గడప దాటిన తర్వాత పెట్టాబేడ సర్దుకొని వస్తే స్వాగతం పలకటానికి నీ తల్లిదండ్రులు సిగ్గు లజ్జ లేనోళ్ళు కాదు, నీ అన్నదమ్ములు వెధవలు కాదు. పోతే మళ్ళీ నా దగ్గరకొచ్చి నా కాళ్ళ మీద పడక తప్పదు, అప్పుడు చెబుతా నీ సంగతి అని తన భర్త అన్న మాటలు పదే పదే చెవిలో మారు మోగసాగాయి. అంతేకాదు, చావైనా బతుకైనా భర్త నీడలో ఉండటం మంచిదమ్మా, భర్తను వదిలేసిన ఆడదానికి సమాజంలో గౌరవం ఉండదమ్మా. ఎంత ప్రేమగల తల్లిదండ్రులైనా పెళ్ళైన తర్వాత భరించటానికి ఇష్టపడరు. కాబట్టి చావో బ్రతుకో భర్త దగ్గర ఉండటం మంచిదమ్మా. భార్య భర్తను వదిలేసినా, భర్త భార్యను వదిలేసినా భార్యదే తప్పుగా భావిస్తారు. 4 మాటలన్నా 2 దెబ్బలు కొట్టినా మెట్టినింటి గడప దాటకూడదమ్మా. భర్తను వదిలి వచ్చిన వారిని తల్లిదండ్రులు 4 చీవాట్లు పెట్టి కానీ మంచి మాటలు చెప్పి కానీ పంపిస్తారు. అంతేగాని ఇంట్లో ఉంచుకోరు. మళ్ళీ తిరిగొస్తే మగాళ్లకు మరీ లోకువా. అందుకే అసలు పుట్టింటికి వెళ్లకుండా ఉండటం మంచిదమ్మా అని నలుగురు 4 మాటలన్నారు ఇరుగు పొరుగు ఆడవాళ్ళు. అయినా వినలేదు శ్రావణి. వినకుండా తన బట్టలు సర్దుకొని బయలుదేరుతుంటే అందరూ తప్పుపట్టారు. అదే శ్రావణికి అర్థం కానిది. తన గోడు చెబుతుంటే వినలేదు. కొంతమంది విన్నా పట్టించుకోకుండా మగాడు ఎన్ని మాటలన్నా పడుండాలి అన్నారు. ఆడదై పుట్టిన తర్వాత సహించాలన్నారు. మరీ కొందరైతే భర్తకు అనే హక్కు భార్యకు భరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. కొంతమంది సీత, సావిత్రి, అనసూయమ్మలను ఆదర్శంగా తీసుకోమని చెప్పారు. అంతేగాని తనను గురించి ఎవరూ జాలిపడలేదు. అదే ఆశ్చర్యమనిపించింది శ్రావణికి. తన భర్త కిషోర్ను తలుచుకుంటేనే అసహ్యం వేసింది. ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడుంది, ఎంత కొట్టినా సహించింది. కానీ నిన్న అన్న మాటలు తలచుకుంటేనే ఒళ్ళంతా కంపరమెత్తుతుంది. ఆ కోరిక వింటేనే భర్త అనేవాడి మీద అసహ్యం వేసింది. అందుకే శ్రావణి పుట్టింటికి బయలుదేరింది. అంతలోనే మరో అనుమానం వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అక్కడే చావు పో అని బయటకు గెంటివేస్తే అలా ఎన్నటికీ జరగదని తన మనసుకు సర్ది చెప్పుకుంది. ఇంతలో ఆ ఊరు రావటంతో సూట్ కేసుతో బస్సు దిగి ఇంటికి బయలుదేరింది. అవును, మీ వారు లేకుండా ఒక్కదానివే వస్తున్నావేంటి శ్రావణి? ఇంకా పండగ నెల రోజులుంటే అప్పుడే వస్తున్నావు. ఇన్ని రోజులు పుట్టింట్లో తిష్టవేయటానికేనా? నీ వాలకం చూస్తుంటే అలిగి వస్తున్నట్టుంది. అప్పుడే సంసారం సత్తుబండలైందా ఏంటి అని తెలిసిన వారందరూ పలకరిస్తున్నా ఎవరి మాటలకు ఏ సమాధానం చెప్పకుండానే ముఖ కవలికలతో బాగున్నారా అంటూ ఇంట్లోకి వచ్చి పడింది శ్రావణి. తల్లి యశోదమ్మ కూతురు చేతిలోని సూట్ కేసును తీసుకొని వరండా గేటు వైపు చూస్తూ, ఇద్దరు కలిసి రాలేదమ్మా అంటుంటే కళ్ళ వెంట నీళ్లు కార్చటం తప్ప ఏం చెప్పలేకపోయింది. కూతురు ముఖాన్ని గమనించి ఏం జరిగిందోననే ఆశ్చర్యం భయంతో భర్త వైపు చూసింది. తొందరపడమాక అన్నట్లు చూసి గోడకు అటు తిరిగి నిలబడి ఉన్న శ్రావణి దగ్గరకు వెళ్ళి తల మీద చేయి వేసి మెల్లగా నిమిరాడు రాఘవరావు. చల్లని చేతి స్పర్శకు పులకించిపోయి కళ్ళు తుడుచుకొని తండ్రి వైపు తిరిగింది శ్రావణి. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు అని నెమ్మదిగా అడిగిన తండ్రి మాటలకు శ్రావణి చెప్పిన సమాధానం విని తల్లిదండ్రులిద్దరూ నివ్వెరపోయారు. 2 అడుగులు వేసి మడత కుర్చీలో కూలబడిపోయాడు రాఘవరావు. యశోదమ్మ నోట్లో గుడ్డ కుక్కుకొని శబ్దం రాకుండా ఏడవటం మొదలుపెట్టింది. తల్లిదండ్రుల పరిస్థితిని చూసేసరికి శ్రావణికి మళ్ళీ దుఃఖం ప్రారంభమైంది. అదంతా విన్న శంకరం లోపల గదిలో నుంచి వస్తూ, ఆ గొంతు వినగానే అనుకున్నాను ఈ మహాతల్లి ఏదో ఘనకార్యం చేసి వస్తుందని. దేవుడు లాంటి బావగారు దీన్ని ఇంట్లో నుంచి పంపించారంటే ఇదే ఏదో తప్పు చేసుంటుంది అని ఇంటి కప్పు అదిరేలా అరుస్తూ కోపంగా చూశాడు శ్రావణి వైపు. ఇంటికి పెద్దవాడివై ఉండి ఓదార్చి నెమ్మదిగా విషయం కనుక్కోవాలి కానీ ఇలాగేనా మాట్లాడేది అని
కొడుకుని మందలించింది యశోదమ్మ. ఎవరు ఎలా పోతే మీకెందుకండి, చూస్తూ ఊరుకోరు కదా అంది శంకరం భార్య జయంతి. ఆ మాటల్లో శ్రావణి విషయం మాకేం పట్టదనే విషయం స్పష్టంగా గోచరించింది. ట్యూషన్ నుంచి వచ్చిన రమేష్ అక్క శ్రావణిని ఇంట్లో వాతావరణాన్ని చూసి తనకేం పట్టనట్టు చేతిలోని బుక్స్ సరిచేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ సమస్య క్షణాల్లో తేల్చేది కాదని అర్థం చేసుకున్న రాఘవరావు అక్కడ జరిగిన విషయం మనకు తెలియదు, జరిగిన నిజమేంటో తెలుసుకున్న తర్వాత చేయాల్సిందేదో అప్పుడు ఆలోచిద్దాం అనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పెద్ద కొడుకు శంకరం, జయంతి. ముందు స్నానం చేసి భోజనం చెయ్యమ్మా, నేను బజార్ దాకా వెళ్ళొస్తాను అని ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు. 8 గంటలు కావస్తూ ఉండటంతో ఆతృతగా భర్త కిషోర్ కోసం ఎదురు చూస్తూ వాకిట్లోనే నిలబడింది శ్రావణి. కాసేపటికి సందు మలుపులో వీధి లైటు వెలుగులో వస్తూ కనిపించిన కిషోర్ను చూసేసరికి ఆనందం రెట్టింపయ్యింది. కిషోర్ దగ్గరకు రాగానే నవ్వు రూపంలో వెలుబుచ్చింది. శ్రావణి నవ్వును చూసి కిషోర్, ఏంటే ఎవరి కోసం వాకిట్లో రెడ్ లైట్ ఏరియాలో సానిదానిలా నవ్వుతూ నిల్చున్నావు అనేసరికి శ్రావణికి నవనాడులు కృంగిపోయాయి. అంతే ఒక్క ఉదుటున ఇంట్లోకొచ్చి మంచం మీద పడి భోరున ఏడవసాగింది. సూటిపోటి మాటలు వినటం శ్రావణికి కొత్త కాదు. అది గత 2 నెలలుగా అనుభవిస్తూనే ఉంది. కానీ ఈరోజు అన్న మాటలు తన గుండెను శూలాలై చీల్చుతుంటే తల మంచం పట్టికేసి కొట్టుకొని ఏడవసాగింది. ముందు గదిలో కూర్చొని టీ తీసుకురావే అని కేక పెట్టాడు. అది విని ఇవ్వటానికి మనస్కరించకపోయినా ఇవ్వకపోతే ఇంకెలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని వెంటనే లేచి వంటగదిలోకెళ్ళి టీ కప్పుతో హాల్లోకి వచ్చి తీసుకోండి అంది. కళ్ళు కనిపించటం లేదా? కళ్ళు నెత్తికెక్కాయా? యువతల ఓ మనిషి ఉన్నాడనే విషయం తెలియటం లేదా? వారికి ఇవ్వాలన్న జ్ఞానం లేదా? అలా గుడ్లప్పగించి చూడకుండా ఇంకో టీ తీసుకురా అని కోపంగా అనేసరికి కిక్కురు మనకుండా వంటగదిలోకెళ్ళి క్షణంలో మరో కప్పు తీసుకొచ్చి ఇచ్చింది. దుఃఖాన్ని, వస్తున్న ఆవేశాన్ని లోపలే అణచుకుంది. లేకుంటే పరాయి వారి ముందు తను ఇంకా పరాభవం కాక తప్పదని. శ్రావణి దుఃఖాన్ని, ముఖాన్ని గమనించి, ఏంటి కిషోర్, దేవతలా ఉన్న ఇలాంటి ఇల్లాలిని పట్టుకొని అంతంత మాటలు అనటం ఏం బాగులేదు అన్నాడు ఆ మిత్రుడు. కిషోర్ తన మిత్రుడితో ఉన్న పరిచయం వలన అతనిని ఏమీ అనలేక ఖాళీ అయిన కప్పును ఎదురుగా ఉన్న టీపాయి మీద పెట్టి, ఒరే, బంగారానికైనా సమ్మెట దెబ్బ పడనిదే ఆభరణాలుగా వంగదు, ఈ ఆడంగులు అంతే అన్నాడు నిర్మోహమాటంగా. ఆ మాటలకు స్త్రీల మీద కిషోర్కి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమైంది శ్రావణికి. లోపలి గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. ఎంత గుర్తు చేసుకోకుండా ఉందామన్నా కిషోర్ అన్న మాటలు పదే పదే గుర్తుకొచ్చి కుమిలిపోసాగింది. ఆ మాటలు అనటానికి కారణం తను పుట్టింటి నుంచి అడిగినంత డబ్బు తీసుకురాలేదని కిషోర్ వాదన. ఒప్పుకున్నంత కట్నం పెళ్లినాడే ఇచ్చారు, మర్యాదలన్నీ ఘనంగా చేశారు. ఇంకా అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటానికి తన తల్లిదండ్రులు ధనవంతులు కాదనేది శ్రావణి అభ్యర్థన. ఓ రోజు కిషోర్, శ్రావణి, బయట అప్పులోళ్ళ గొడవ ఎక్కువగా ఉంది, ఆఫీస్కు వెళ్ళటానికే భయంగా ఉంది. ప్రస్తుతం గొంతు మీద కూర్చున్న వాళ్లకు 10,000 సర్దితే కొన్నాళ్ల దాకా పర్వాలేదు. మీ వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. అంత డబ్బును వాళ్లను అడగటం భావ్యం కాదు. కానీ ఈ గండం నుంచి బయటపడటం మాత్రం నీ చేతిలోనే ఉంది అని ఆగిపోయాడు. 10,000 తీసుకురావటం తన చేతుల్లో ఉండటం ఏమిటో అర్థం కాక అదే విషయం అడిగింది. కిషోర్ కాసేపు చెప్పటానికి నీళ్లు నమిలి, శ్రావణి, తప్పనిసరి పరిస్థితిలో ఈ పని చేయాల్సి వస్తుంది. ఇది నీకు కొంచెం తప్పుగా అనిపించవచ్చు, కానీ కొన్ని ఉన్నత తరగతి కుటుంబాలలో ఇది మామూలే. అందుకని విషయం అర్థం కాక ఏం చేయాలో అర్థమయ్యేటట్టు చెప్పండి అని శ్రావణి అనటంతో, ఏం లేదు శ్రావణి, సంపత్ అని ఓ వ్యాపారస్తుడు ఉన్నాడు. ఇవాళ రేపు అతనికి కంపెనీ ఇచ్చావంటే ఆ 10,000 బాకీ తీర్చవచ్చు అని విషయాన్ని గబగబా చెప్పేశాడు. ఆ మాట వినగానే ఒక్కసారి ఏమీ అర్థం కాలేదు శ్రావణికి. అర్థం కాగానే కాళ్ళ కింద భూమి కదిలి అందులో కూరుకుపోతున్నట్టు అనిపించింది.
ఇంకా నీ సమాధానం ఏంటన్నట్టు చూస్తున్న కిషోర్ వైపు ఒక్క చూపు చూసింది. ఆ చూపుకే శక్తి ఉంటే కిషోర్ అక్కడికక్కడే దహించుకుపోయి పిడికెడు బూడిదగా మారిపోయి ఉండేవాడు. శ్రావణి ముఖాన్ని చూసి అర్థం చేసుకొని కోపంతో ఊగిపోతూ, ఏంటే పెద్ద పతివ్రతలా ఫోజిస్తున్నావు? నీ తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకురాలేవు, ఈ పనికి ఒప్పుకోవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే అన్నాడు కిషోరు. ఒరే, నీ జీతం డబ్బులు తాగుడికి జూదానికి తగలేస్తున్నావు, అది చాలక అప్పులు చేశావు, ఇప్పుడు ఈ పనికి పాల్పడుతున్నావంటే నువ్వు అసలు నా భర్తవేనా అని కోపంగా అడిగింది ఎన్నడూ నోరు తెరవని శ్రావణి. శ్రావణి అలా మాట్లాడినందుకు, తన మాట కాదన్నందుకు కోపంతో రెచ్చిపోయిన కిషోర్ చాచి చెంప మీద కొట్టాడు. అది సహించలేని శ్రావణి తిరిగి చూసి చెంప మీద కొట్టి, చావనైనా చస్తా కానీ నీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను అని వచ్చేసింది. భర్త అనేవాడు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. నీ భర్త మాత్రం మరొకరి పక్కలోకి వెళ్ళమంటున్నాడు. అలాంటి వాడి దగ్గర పడి చావమని ఎవరూ చెప్పరు శ్రావణి. ఆడపిల్లకి పెళ్లి చేసి చేతులు దులుపుకోవటంతో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. భర్త అసమర్థుడైనప్పుడు తిరిగి ఆసరా కూడా కల్పించాలి, అది బాధ్యత. రాఘవరావు ప్రాణస్నేహితుడైన కుటుంబరావు ఆ మాటలు అనేసరికి శ్రావణికి ధైర్యం వచ్చి కళ్ళు తుడుచుకుంది ఏడుపును ఆపుకుంటూ. నీ అభిప్రాయం ఏంటన్నట్టుగా రాఘవరావు వైపు చూశాడు కుటుంబరావు. ఏం చెప్పలేక మౌనంగా తలదించుకున్నాడు రాఘవరావు. భర్త అడుగుజాడల్లో నడిచే యశోదమ్మ ఏడవటం తప్ప ఏం చేయలేక అలాగే నిల్చుండిపోయింది. పరిస్థితిని, రేపటి స్థితిని అర్థం చేసుకున్న శంకరం పెళ్లి చేసి మెట్టినింటికి పంపించిన పిల్ల తిరిగి వస్తే నయానో భయానో చెప్పి పంపించాలి కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. అలా చేస్తే ఆయనేం తండ్రి, వాడేమన్నా అని నలుగురు నానా మాటలు అంటారు. రేపు వెళ్ళి శ్రావణిని వదిలిపెట్టి రండి. తండ్రికి ఆజ్ఞ ఇచ్చి శ్రావణి వైపు ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అన్నట్టు చూసి బయటకు వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు రమేష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కన్నవారు, తోడబుట్టినవారు చూపిన నిర్లక్ష్యానికి శ్రావణికి నోటి వెంట మాట రాకుండా కళ్ళ నుండి నీరు ఉబకసాగింది. రాఘవరావు ఆలోచనలో పడ్డాడు. కాసేపు మౌనం అక్కడ రాజ్యం ఏలింది. ఆ మౌనాన్ని చీలుస్తూ, ఏంటిరా అన్నాడు కుటుంబరావు. ఒరే, కొడుకులు రెక్కలొచ్చి అమెరికా వెళ్ళిపోయినా వచ్చే పెన్షన్ డబ్బులతో హాయిగా బతుకుతున్న నీలాంటి పరిస్థితి కాదురా నాది. మేము కొడుకుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడ్డవాళ్ళం కాబట్టి వాళ్ళ మాటే నా మాట. ఇప్పుడే వెళ్ళి దానిని అల్లుడి దగ్గర దిగబెట్టి వస్తాను. తండ్రి నిర్ణయాన్ని వినేసరికి శ్రావణికి మతిపోయింది. చివరకు కన్న తండ్రి కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకుంది. శ్రావణి ముఖ కవలికలను గమనించిన కుటుంబరావు ఊరుకోమ్మా అన్నట్టు తల మీద చెయ్యి వేసి మెల్లగా నిమిరాడు. ఛీ, ఈ వయసులో వీడికి ఇదేం బుద్ధి, అయినా దానికి ఉండొద్దు సిగ్గు. కాటికి చేరువవుతున్న సమయంలో కుర్రపిల్లని వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. ముసలోడైనా బాగా డబ్బుంది, అది చాలు దానికి. దానినేమో మొగుడు వదిలేశాడు. వీడిని పిల్లలు దరిచేరనీయలేదు. ఇద్దరికీ జోడీ బాగా కుదిరింది. ఈ ముసలోడి దగ్గర ఎన్నాళ్ళుంటుందిలే, ఎవడో కుర్రాడితో లేచిపోద్ది. అప్పుడు ఈ ముసలోడి గతి ఏంటో అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్న మాటలను కుటుంబరావు శ్రావణి లెక్క చేయలేదు. దాదాపు 2000 పెన్షన్ వస్తున్నా కుటుంబరావుకు చేతులు కాల్చుకోక తప్పలేదు. ఏ సుస్థి చేసినా కనీసం కాఫీ పెట్టి ఓ ట్యాబ్లెట్ ఇచ్చే దిక్కులేదు. ఈ రోజున ఆ అవసరాలన్నీ శ్రావణి తీరుస్తుంది. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్నవాడు నిరాదరించిన వేళ పెద్ద మనసుతో ఆశ్రయమిచ్చాడు. 10th ఆపిన చదువును కుటుంబరావు కోరిక మీద శ్రావణి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తుంది. శ్రావణిని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తురాలిగా చూడాలనేది ఆయన కోరిక. కుటుంబరావు చివరి దశలో ఏ కష్టం లేకుండా జీవన యాత్రను సాగించేందుకు సహకరించాలనేది శ్రావణి కోరిక. అందుకే ఇద్దరు ఎవరు ఏమనుకుంటున్నా ఒకే ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. దానికి కాకులైన లోకులు అనేక రకాల పేర్లు పెట్టుకున్నారు. అయినా కుటుంబరావు కానీ శ్రావణి కానీ వాటినేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే వారికి వారి జీవనం ముఖ్యం. ఒకరి తోడు మరొకరికి అవసరం, ఒకరికొకరు ఆలంబన.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.